వచ్చేవరకు ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ప్లేట్లో తీసుకోవాలి. ఇవ్వండి, ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. ఈ ఉన్న ఆయిల్లోనే చెక్క లవంగా ఫ్రై చేసుకొని దాంట్లోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు లవంగాలు బిర్యానీ ఫ్రై చేసుకొని ఆనియన్స్ ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలి. వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత చూడండి టమాటాలు కూడా వేసాను. 3 టమాటాలు వేసాను. 7 ఎగ్స్లోకి 3 టమాటాలు వేసాను. అదండి టమాటాలు. ఇప్పుడు కొంచెం చిటికెడంత పసుపు వేయాలి. పసుపు వేసి కలుపుకొని మొత్తం ఇప్పుడు టమాటాలు మగ్గేదాకా మూత పెట్టుకోవాలి. చూద్దాం మూత తీసి. చూడటానికి కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్. చూడండి మగ్గుతుంది టమాటా. ఎగ్స్ ఇలా ఫ్రై చేసేసుకొని ఉంది, కానీ తర్వాత కర్రీ చేస్తాను అన్నమాట. ఇప్పుడు మనం కొంచెం పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసి కలుపుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసి కలిపిన తర్వాత ఇలా ఉంది స్ట్రక్చర్. మాకు బాగుంది కదా చూడటానికి. కొంచెం వాటర్ వేసుకున్నాము, మనకి పులుసు కావాలి కాబట్టి కొన్ని వాటర్ వేస్తున్నాం. పైన పెట్టేసి కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. పులుసు కావాలి కాబట్టి మనం ఇప్పుడు మూత పెట్టి మగ్గనిద్దాం. యాక్చువల్లీ అది మూత పెట్టద్దు. చూడండి బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాం. మాది కారము చాలా మంటగా ఉంది, అందుకని నేను కొంచెం వేసుకున్నాను. మీకు తగినంత కారం మీరు వేసుకోండి, ఓకేనా. మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఎగ్స్ వేసే టైం వచ్చింది. చూడండి ఫైనల్లీ ఎగ్స్ వేసేసాను. పులుసు ఉడుకుతుంది. ఎగ్స్ కూడా పులుసులో పట్టిద్దని ఇప్పుడు వేసాను. కొంచెంసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. కరివేపాకు వేసుకొని కట్టేసుకున్నాం స్టవ్. ఫైనల్లీ చూడండి ఎగ్ పులుసు వేసుకొని తింటున్నా, టేస్ట్ చేస్తున్నా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నా చేత పులుసు ఎప్పుడు బాగుంటుంది అని మా మదర్ చెప్తారు. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.